కళ ఇచ్చినటువంటి ఈ కమిటీ ఉంటుంది కాబట్టి ఈ కమిటీలో లేని వారు ఏదో చిన్నవాళ్ళని మాకు స్థాయి అవసరం లేదు. పార్టీ ఎప్పుడు కూడా వేరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు ఎవరికి ఏ స్థానం లేదో ఎమ్మెల్యే గారికి పూర్తిగా తెలుసు కాబట్టి దీంట్లో అవకాశాలు రాని వారికి వేరే అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా అనేదా భావించకుండా ప్రతి ఒక్కరు సాధించవలసిన. ఇప్పుడు అబ్జర్వర్లో తిరుమల నాయుడు గారు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, గడిచినటువంటి గత ప్రభుత్వ అరాచకాలను ఎదిరించి ఎన్నో నిర్బంధాలు, ఎన్నో దాడులు, భౌతికంగా అన్ని రకాలుగా గత వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించి ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాలు కోవూరులో రెప్పలాడించి ఇందుకూరుపేటలో మంచి మెజార్టీ తీసుకొచ్చింది. అందరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే పార్టీ యొక్క స్ట్రక్చర్ మండల పార్టీ నుంచి గ్రామ పార్టీ, తర్వాత బూత్ లెవెల్లో ఉండేటటువంటి బూత్ కన్వీనర్లు, పిఎల్ఏలు అందరినీ కూడా యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, అనుబంధ కమిటీలు, ఇవన్నీ కూడా ఫిలప్ చేయడం కోసం ఏదైతే పార్టీ అవసరాల దృష్ట్యా మనం పార్టీలో ఎవరైనా కొత్త వారు చేరున్నా లేకపోతే పాత వారున్నా అందరూ కూడా కొత్త పాత సమన్వయం చేసుకుని పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పార్టీ సంస్థాగత ఎన్నికలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ యొక్క మండలానికి నన్ను అబ్జర్వర్గా పంపించడం జరిగింది. మొత్తం ఏదైతే మనకు ఉండేటటువంటి 20 పంచాయతీల్లో ఇప్పటికే గ్రామ పార్టీల కమిటీలు అన్నింటినీ కూడా వేయడం జరిగింది. అయితే మండల పార్టీకి సంబంధించి నాకు ఈరోజు 10 మందితో కమిటీని ప్రతిపాదనలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనం వేసుకోబోయేటటువంటి కమిటీతోటి ఖచ్చితంగా ఇందుకూరుపేట మండలంలో తెలుగుదేశం పార్టీ ఇంకా కూడా బలపడాలని చెప్పి నేను కోరుకుంటూ మీ ముందు ఈరోజు ప్రతిపాదనలు కూడా చెప్తా ఉన్నాను. అధ్యక్షుడిగా ఏపూర్లు పవన్ రెడ్డి గారిని ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బాదుపూర్ సుధీర్, కార్యదర్శిగా ముంగశెట్టి మనోహర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం విజయ్ కుమార్, సెక్రటరీలు ఎరగరాజు వెంకట్, ఎస్కే ఇస్మాయిల్, ఈదూరు వినోద్, కోశాధికారిగా టి సుధాకర్ రెడ్డి గారి యొక్క పేరుని ప్రపోజ్. సో అందరూ కూడా ఈ యొక్క హర్షద్వారాలతోటి కమిటీని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ యొక్క ప్రతిపాదనని నేను జిల్లా పార్టీ ద్వారా రాష్ట్ర పార్టీకి పంపించడం జరుగుతుంది. తర్వాత వారి యొక్క నిర్ణయం కూడా తెలియజేస్తారని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే గారు నిరంతరం కూడా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. కాబట్టి మన అందరం కూడా ఎక్కడ చెడ్డ పేరు పార్టీకి తేకుండా అందరూ కూడా సరైన మార్గంలో నడిచి పార్టీకి మంచి పేరు తీసుకురావాలి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.